న్యూస్ ఛానల్ టీబీఆర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఘనంగా జక్కంపొడి రామ్మోహన్ రావు 72వ జయంతి వేడుకలు జగ్గంపేట స్థానిక మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు కార్యాలయంలో జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు జక్కంపొడి రామ్మోహన్ రావు 72వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతుల రామస్వామి ఈ కార్యక్రమంలో జయంతిని పురస్కరించుకుంటూ జక్కంపొడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించిన జ్యోతుల రామస్వామి మరియు జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అత్తలూరి సాయిబాబా ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బండారు రాజా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు మాజీ మంత్రివర్యులు జక్కంపొడి రామ్మోహన్ రావు గురించి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా చెరగని చిరునామాలు వీరు జక్కంపొడి రామ్మోహన్ రావు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రదాత అని తెలిపారు. మరియు ప్రజానాయకుడిగా ప్రజల వెంట ఉంటూ ప్రజల మక్కువతో నిలిచే నాయకుడిగా ప్రజల ఆశ జ్యోతిగా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా చెరగని పేరు జక్కంపొడి రామ్మోహన్ రావు అంటూ వర్ణించారు. ఆయన జయంతిని పురస్కరించుకుంటూ ఇంత ఘనంగా నిర్వహించుకోవడం సహజీకరించిన మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు మరియు జ్యోతుల రామస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమల గంగాధర్, బుద్ధిరెడ్డి చక్రవరావు, ఇల్లా అప్పారావు కాపు, కంచి లక్ష్మణ్ దొర, నకిరెడ్డి నాగేశ్వరరావు, జాన్ వెస్లీ, చిట్టి మోన సత్యనారాయణ, జగ్గంపేట వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, జ్యోతుల చంటిబాబు అభిమానులు, జగ్గంపేట బండారు రాజా టీం పాల్గొన్నారు. మన ప్రీతం నాయకులు స్వర్గీయ జక్కంపొడి రామ్మోహన్ రావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఎంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు, ముఖ్యంగా మన రామస్వామి గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదే రకంగా మన జగ్గంపేట ఉప సర్పంచ్ రాజా గారికి, మండలం నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు, ఎంపీడీసీలకు, వైసీపీ కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి చాలా కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే జక్కంపొడి రామ్మోహన్ రావు మన నియోజకవర్గానికి, ముఖ్యంగా మన పెట్ట ప్రాంతానికి చాలా ఎక్కువ కృషి చేశారు. ఆ విషయాల గురించి నేను ఈరోజు ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి ఆ రెండు విషయాలు చెప్తాను. ఎందుకంటే ఒక రకంగా పార్టీని నడిపించడం, అదే రకంగా అధికారం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి పథకాల గురించి కూడా ఆయన చాలా శ్రద్ధ తీసుకుని మన ముందు నుంచి నడిపించారు. ఈ విషయాలు ఎప్పుడు కూడా ఎవరో చెప్పలేదు, కానీ నాకు కూడా సందర్భం లేదు. గతంలో 2-3 సార్లు నేను జక్కంపొడి రామ్మోహన్ రావు జయంతి జరుపుకున్నా కూడా ప్రెస్ వాళ్ళు నాకు అందుబాటులో లేకపోవడం వల్ల నేను రామ్మోహన్ రావు గురించి కూడా చెప్పలేదు. మన నియోజకవర్గానికి ఆయన ఏం చేశారు అనేది. ఈవేళ కార్యకర్తల్ని, పార్టీని, అందరినీ ఎలా చూసుకుంటారు, అదే రకంగా ముఖ్యంగా మన జగ్గంపేటకి ఆయన చేసినటువంటి ఉపకారం ఏదన్నా ఉందంటే అది ఆయన చేసిన ఉపకారాన్ని కూడా మనం ఈ రోజున మనం చేసుకోవాలి. ముఖ్యంగా ఆయన కార్యకర్తల్ని ఎలా చూసుకునేవారంటే పార్టీని స్వయంగా ఆయనే అందరి దగ్గరికి వెళ్ళడం, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జితో పెట్టుకోవడమే కాకుండా రిలేషన్స్ జగ్గంపేట గండి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నటువంటి రైతులకి చాలా ఇబ్బంది ఉంది. కేవలం ఆ రెండు తెల్లపొడి ఎప్పుడు ఉండేది న్యాచురల్, దాన్ని పూర్వమే జరిగింది. కానీ ఏదైతే రామ్మోహన్ రావు కృషి వల్ల ఈవేళ బాపురం మండలంలో నీరు పుష్కలంగా ఉంది. ఈవేళ వరి పంట 2 సార్లు వేసుకుంటున్నారు. దాదాపు 45,000-50,000 శిస్తు వస్తుంది వరి పొలానికి. అంటే కేవలం రామ్మోహన్ రావు తర్వాత రాజశేఖర్. కాబట్టి ఈ రోజున ఇలాగ ఈ కార్యక్రమం ముందు వెళ్ళి మేము మా యొక్క అప్పీల్ చెప్పడం జరిగింది. ఏదైతే రాజపూడి ఉందో, మలిసాలు ఉందో, రంగేంపురం ఉందో, తర్వాత తిరుమలాయపాలెం, ఈ గ్రామాలకి ఇరిగేషన్ కావాలి. లేదండి 85 కౌంటర్ తాండూరు లిఫ్ట్లో ఇవన్నీ కవర్ అవ్వట్లేదు, మాకు కావాలండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఆ రోజున అది ఒక విషయమే కాకుండా మెట్ట రాయలసీమ గ్రామాలు ఏదైతే ఉన్నాయో మన నియోజకవర్గంలో ఎర్రంపాలెం, మన సోరంపాలెం, నాయకంపల్లి, ఈ వగేరా 5-6 గ్రామాలు ఉన్నాయి. అంతా కూడా పూర్వం అంతా మెట్ట రాయలసీమ అనేవారు. ఆ గ్రామాలకు కూడా నీరు కావాలని కోరడం జరిగింది. ఆయన ఏదో రాసుకున్నారు వెంకటేశ్వరరావు. సరే అయిపోయింది, మా సబ్జెక్ట్ అయ్యింది కదా అని చెప్పి అయితే వాడు వెంకటనగరం పంపించుకోమని మాట్లాడమన్నారు. మా అయిన తర్వాత మేము అక్కడే కూర్చుంటే వెంకటనగరం స్కీము రైతులు మాట్లాడితే ఆఫీసర్లకి వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరగడం. ఒకనొక స్టేజ్లో
అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి హాల్లో ఉన్నటువంటి పెద్దల చేయి దాడిపోయిన పరిస్థితి కూడా వచ్చింది. వెంకటనగరం పంపు స్కీమ్ గురించి ఆ రైతులకి ఆఫీసర్లకి. అప్పుడు మేము జాయిగా వాళ్ళని కూలి చేసిన తర్వాత అంతా కూలి అయిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వరాన్ని నేను అప్పీల్ చేయడం జరిగింది. నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే ఆ రోజు మీటింగ్లో ఏదో చిన్న కుర్రాడు చాకలెట్ అడిగినట్టు నేను అదే ఉన్నటువంటి ఎస్సీ వెంకటేశ్వరాన్ని సార్ వీళ్ళు అప్పుడు నాకు కొద్దిగా కలత చెందాను. ఎందుకంటే ఏదో మంచి పని చేయాలని చెప్పి వీళ్ళందరినీ తీసుకొచ్చాం. వీళ్ళు చూస్తే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. ఈ ఆఫీసర్ మనకి ఏం చేస్తాడని చెప్పి నేను మళ్ళీ ఆఖరిని లేచిపోయి వచ్చేసేవాడు. సార్ మా వాళ్ళదంటే ఏదో ఇబ్బంది అని మీరు అన్నారు, మరి మా పని ఏమైంది సార్, కొద్దిగా మా పని ఏమన్నా చూస్తారా ఎట్లంటే అని చెప్పి నేను అడగడం జరిగింది. ఏదో చాకలెట్ అడిగినట్టు అడిగితే ఆయన ఒకే మాట అన్నాడు, ఇప్పుడు దాకా మీది ముందు 5 నిమిషాలే నాను, వీళ్ళది అరగంట అయ్యింది, వీళ్ళ అరగంట మ్యాటరు బుక్లోకి రాలేదు. మీరు ఏదైతే అడిగారో 5 నిమిషాల్లో ఆ 5 నిమిషాల మ్యాటరు ఆ గ్రామాల్లో అది కూడా నేను ఇందాక రాసుకుంటే మీరు ఏదో అనుకున్నారు అని చెప్పి ఆయన డైరీని పెట్టి మనం ఏదైతే మనం కోరామో ఆ గ్రామాల పేరు రాసుకోవడం జరిగింది. రాసుకున్న నెల రోజుల్లో ఆయన ప్రపోజల్ పెడతాం. ప్రపోజల్ పెట్టిన తర్వాత ఎస్టిమేషన్ కూడా తయారు చేయిన తర్వాత ఆ రోజు అయిన 2 నెలల్లోనే ఆ ఇరిగేషన్ మంత్రి పొన్నాల లక్ష్మి గారు వస్తే ఆయన దగ్గర అప్రూవల్ తీసుకోవడం. అదే రకంగా రోసయ్య గారి దగ్గర ఫైనాన్షియల్ అప్రూవల్. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఇందిరాసాగర్ ప్రాజెక్టులో కేవలం కాలువలు దడుపుకొని వెళ్ళిపోవడమే కాదు, పోలవరంలో రైట్ సైడ్ కంటే కొద్దిగా ఎక్కువ నీరు వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏరియాకి ఏదైతే పోలవరం మనకు లెఫ్ట్ సైడ్ ఇబ్బంది, అదే రకంగా వాళ్ళకి విజయవాడ దాకా కృష్ణానదికి వెళ్ళేదానికి వాళ్ళకి రైట్ సైడ్, వీటికి కూడా ఇరిగేషన్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్ కావాలి, తర్వాత పంపింగ్స్ కావాలి. ఇవన్నీ కావాలంటేనే కానీ పోలవరం సార్థకత చేకూరదనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఏ యొక్క ప్రపోజల్ పొందినా అప్రూవల్ వెంటనే శాంక్షన్ చేయడం, రోసయ్య గారికి పని కట్టుకుని చెప్పడం కూడా జరిగింది. ఆ రకంగా అవి శాంక్షన్ చేయడం, తర్వాత పూర్ణాకాతితో సర్వే చేసిన తర్వాత పని మొదలెడతాం. 3 సంవత్సరాల టైంలోనే ఆ పనులు పూర్తి అవడం, రైతులకు అందుబాటులో రావడం జరిగింది. రామ్మోహన్ రావు గారు జయంతి సందర్భంగా జగ్గంపేటలో చంద్రబాబు ఆఫీసులో రామస్వామి గారు ఆధ్వర్యంలో, అలాగే సాయిబాబు గారు, అలాగే అప్పారావు గారు, గారు, అలాగే గంగాధర్ గారు ఇలా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన సాధులు సాయిబాబు చెప్పారు రామ్మోహన్ రావు గారు, ఆయన ఏంటంటే ఆయన పరిపాలన గురించి చెప్పారు. కాకపోతే ఆయన ఒక ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఆయన ఉండి రాజమండ్రి చుట్టుపక్కల, రాజమండ్రియే కాదు రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేంత గొప్ప నాయకత్వం. చాలామంది అప్పుడులో ఒక మాస్ లీడర్గా మనం చెప్పుకోవాలంటే నాకు తెలిసినట్టుగా జగన్మోహన్ రామ్మోహన్ రావు గారిని చెప్పుకోవాలి. మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే మేము గుర్తించుకుని రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి అంత గొప్పగా చెప్పుకున్నాం. అది అప్పుడు మీడియా కూడా లేదు, మీడియా కూడా తక్కువ. మేము పేపర్లో చూసో లేదా ఆ నోట ఆలోచించో రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే అభిమానించామో జిల్లాకు వచ్చేటోడికి జగన్మోహన్ రామ్మోహన్ రావు కూడా అదే ఆ రకంగానే అభిమానించేవాళ్ళం. కేవలం ఏదో చూసి కాదు తెలుసుకొని, అంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఎవరైతే కష్టాలు పడుతున్నారో అదే సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వెళ్ళడం, పోరాడడం, నెగ్గించుకుని రావడం. అదైతే జగన్మోహన్ రామ్మోహన్ గారు ఆ విషయంలో మన అందరికీ ఆదర్శం. అలాగే ఆయన చెప్పినట్టు ఆయన రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా చేశారు. మంత్రిగా చేసినప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు మన సాయిబాబా గారు చెప్పారు. అలాగే ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే ఒక రాజశేఖర రెడ్డి గారిని, ఒక రామ్మోహన్ రావు గారిని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళు కూడా అలాగే చరిత్రలో అలాగా ప్రజల ముందులో చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి చెప్పగానే అలాగే రామస్వామి గారు గట్టిగా చెప్తాను రాజా, మామూలు ఏర్పాట్లు అయ్యి నేను చూసుకుంటానని చెప్పేసి వెంటనే ఎమ్మెల్యే గారిని చంద్రబాబు గారు, రామస్వామి గారు స్పందించడం, అలాగే సాయిబాబు కూడా రాజా ఇలాగ రాజా ఫోన్ చేశారు కదా, ఎక్కడ పెట్టి నేను కూడా మన కార్యక్రమం చేయబోతున్నాను. సాయిబాబు గారు అలాగే పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా భరోసా ఇచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కారణమయ్యారు. అలాగే మండలం నుంచి వచ్చిన మా సోదరులకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నా సోదరులకు ధన్యవాదాలు. అలాగే మీరు కూడా, నేను ఎవరికి ఫోన్ కూడా చేయలేదు, కనీసం మెసేజ్ పెట్టాను ఇలాగ రామ్మోహన్ గారి కార్యక్రమం జయంతి రండి అని చెప్పేసి. మీరందరూ కూడా, మీ మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత
గ్రాండ్గా జరగడానికి కారణమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.